వామన రూపంలో ఉన్న తన కుమారునిని చూచి అదితి ఆనంద పారవస్యంతో ఈ విధంగా అంటున్నది. నన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలంబా, నా కుమారా, నాదు చిన్నివడుగా, నా కులదీపక, రాగదయ్యా భాగ్యరాశివగుచు, అన్నారమ్మని డెగ్గరి చన్నుల పాలేరువారా, సంశ్లేషిణియై చిన్నారి మొగముని ఉరుచు, కన్నారంజూచే కన్న కడుపై ఉంటన్. అదితి ఆ వామనుని దగ్గరకు చేర్చుకొని, నా కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలముగా జన్మించావు కదా, నా చిట్టి తండ్రి, నా కులదీపక, ఈ వడుగు బ్రహ్మచారి రూపంలో ఎంత ముచ్చటగా ఉన్నావు నాన్నా అని అంటూ ఆ చిన్నారి బాలుని ముఖం నిమురుతూ కళ్ళ నిండుగా చూసుకోసాగింది. పురుడి బోటికి ఇందిర పురుడు అంబిక కాక, పురుడీ బోటికి ఇందిర పురుడంబిక కాక, ఒరులు పురుడేయనుచున్, పురుటాలికి 10 దినముల పురుడు ప్రవర్తించిరెలమీ పుణ్యపు గరితల్. ఇక్కడ పురుడు అంటే సమానురాలు అని కూడా మనకు అర్థం ఉన్నది. ఈ ఇల్లాలికి లక్ష్మీ పార్వతులే సమానమైన వారు, ఇతరులు సమానం కారు అంటూ పెద్ద ముత్తైదువులు బాలింతరాలైన అదితికి 10 రోజులు పురుడు నడిపారు. అంత అబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపతిని పురస్కరించుకొని సముచితోపనైన కర్మకలాపంబులు చేయించిరి. సవిత సావిత్రిని ఉపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతంబును, కశ్యపుండు ముంజయును, కౌపీనం బదితయు, ధరణి కృష్ణాజనంబును, దండంబు వనస్పతియకు సోముండును, గగనాధిష్టాన దేవత ఛత్రంబును, కమండలపు బ్రహ్మయు, సరస్వతి అక్షమాలికయు, సప్తర్షులు కుశ పవిత్రంబులు ఇచ్చిరి. మరియును పిమ్మట ఆ బాలునికి ఉపనయనం చేసేందుకు సంతోషంతో మహర్షులందరూ కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని యథావిధిగా ఉపనయన కర్మకలాపాలను చేయించారు. అప్పుడు సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కశ్యపుడు ముంజదర్భల మలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని చింకజర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం ఛత్రాన్ని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి రుద్రాక్షమాలను, సప్తఋషులు పవిత్రమైన దర్భలను వామనుడికి ఇచ్చారు. భిక్షాపాత్రికనిచ్చెను.